వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 1వ వార్డ్ అభ్యర్థి ఘన విజయం. 4వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం. 3వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం. వెంకన్న భక్తులకు నెరవేరిన చిరకాల స్వప్నం. 6 మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న ఓటర్ లెక్కింపు ప్రక్రియ. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. యూరియా పంపిణీలో అధికారులను నిలదీసిన రైతులు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని ర్యాలీ. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి బోడా రాధా ఘన విజయం సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి విస్తృత ప్రచారం నిర్వహించిన 1వ వార్డు అభ్యర్థి బోడా రాధ ఘన విజయాన్ని కైవసం చేసుకున్నారు. 73 ఇండ్ల బాధితుల తరపున తన గళం వినిపించిన రాధ వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఘన విజయాన్ని అందజేశారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 4వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వప్న ఆంజనేయులు ఘన విజయం సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠంగా గెలుపు ఓటముల కోసం ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాటపత్తిని స్వప్న ఆంజనేయులు గౌడ్ ఘన విజయాన్ని సాధించారు. గుట్టలో నెలకొన్న ప్రధాన సమస్యలపై పట్టున్న నాయకుడిగా ఆంజనేయులకు అనుభవం ఉంది. స్థానిక సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేస్తానని ఆంజనేయులు ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించారు. స్వప్న ఆంజనేయులకు పట్టం కట్టి కౌన్సిలర్ గా గెలిపించి ఘన విజయాన్ని అందించారు. భువనగిరి మున్సిపాలిటీ 3వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్తియా వెంకటేష్ నాయక్ ఘన విజయం సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీలో ఉత్కంఠంగా సాగుతున్న ఎన్నికల ఓటింగ్. భువనగిరి మున్సిపాలిటీలోని 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్తియా వెంకటేష్ నాయక్ ఘన విజయాన్ని సాధించారు. దాదాపు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన వెంకటేష్ ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి కౌన్సిలర్ టికెట్ ను అందజేసింది. ప్రజలు ఆయనను ఆశీర్వదించారు. భువనగిరి మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించారు. ఎల్లప్పుడూ వారి వెంటే ఉండే కార్యకర్తను కౌన్సిలర్ ను చేశారు. బూగులు వెంకన్న భక్తులకు నెరవేరిన చిరకాల స్వప్నం. 650 మెట్లు ఎక్కితే కొండపై గుహలో స్వామి దర్శనం. చెల్పూరు గుట్ట బుగులు వెంకటేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు చిరకాల స్వప్నం నెరవేరింది. స్వయంభూ వలయుడిగా వెలసిన ప్రాంతమున్న కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గం పూర్తయింది. 650 మెట్లు ఎక్కితే కొండ గుహలో వెలిసిన దేవుడిని దర్శనం చేసుకోవచ్చు. ఎత్తైన కొండపై గుహలో వెలిసిన స్వయంభూ వలయుని దర్శనం కోసం భక్తులు ఒకప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లేవారు. పైకి ఎక్కలేని భక్తులు కింది నుండే దర్శనం చేసుకునేవారు. దీన్ని గమనించిన ఆలయ చైర్మన్ పొట్టపల్లి శ్రీధర్రావు కొండపైకి మెట్ల మార్గం పూర్తి చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లి ఎమ్మెల్యే భక్తుల సహకారంతో 650 మెట్లను పూర్తి చేయించారు. దీంతో పాటు లైట్లు, పలు సౌకర్యాలను కల్పించారు. గతంలో ప్రతి శనివారం అర్చకుడితో పాటు ఒకరికి తోడుగా ఒకరు చేయి పట్టుకొని పైకి ఎక్కి దర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం మెట్ల మార్గం పూర్తి కావడంతో భక్తులు ఇక నిత్యం కొండపైకి ఎక్కి స్వయంభువలయుణ్ణి దర్శించుకోవచ్చు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ భక్తుల సహకారంతో మెట్ల మార్గం పూర్తి చేయించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఎంతో ఉత్సాహంగా కొండపైకి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. స్వయంభువలయాన్ని దర్శించుకోవాలనే భక్తుల కోరిక మెట్ల మార్గం పూర్తి కావడంతో నెరవేరింది. ప్రస్తుతం మెట్లకు రంగులు, పైకవర్లు, లైట్లు పూర్తయ్యాయి. పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం మెట్ల మార్గం పూర్తయింది. కొండ గుహలో వెలిసిన దేవుని దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఆల్వార్ రాజులు, క్షేత్ర పాలకులు, ఆంజనేయ స్వామి ఉండటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి.
వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. భువనగిరి జిల్లా 6 మున్సిపాలిటీలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి పరిశీలించారు. దివ్య బాలా స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో ఏర్పాట్లను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు, టేబుల్ అమరికలు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు సదుపాయాలు, విద్యుత్ సరఫరా మరియు ఇతర మౌలిక వసతులపై విపులంగా పరిశీలించి కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా మరియు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికలలో అత్యంత కీలక దశ. ప్రతి అంశంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకత మరియు సమయ పాలనతో కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్స్, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2వ రోజున భూతరాత్రి భూతవాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామి, శుక్రవాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మ అధిరోహించి భక్తుల కర్పూర హారతులను అందుకున్నారు. అనంతరం చైర్మన్ కొట్టే సాయి కుమార్, బీజేపీ కోల ఆనంద్ సతీమణి విశాలాక్షి, కూటమి ప్రభుత్వం బోర్డు మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమఃశివాయ నామస్మరణల మధ్య శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN. యూరియా పంపిణీలో గందరగోళం, అధికారులను నిలదీసిన రైతులు కోదాడ రహదారిపై నిరసన చేపట్టారు. కానాపురం గ్రామంలోని PACS కేంద్రంలో యూరియా పంపిణీ విషయంలో రైతులు ఆందోళనకు దిగారు. స్టాక్ వచ్చిన వెంటనే కేవలం 1 నిమిషంలోనే 450 కట్టలు బుక్ అయిపోయాయని తెలిసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ పెట్టిన వెంటనే ఎలా అంత మొత్తం బుక్ అవుతుంది? నిజంగా రైతులకే అందుతున్నాయా అంటూ వారు ప్రశ్నించారు. యాప్ ద్వారా బుకింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని ఆరోపించారు. PACS సిబ్బంది ముందుగా పెద్ద రైతులకు సమాచారం ఇచ్చి వారితో బుక్ చేయిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్య రైతులకు ఒక యూరియా కట్ట కూడా అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వ్యవసాయ అధికారులు రావాలంటూ రైతులు డిమాండ్ చేశారు. కానాపురం రైతులు కానాపురం సర్పంచ్ గుంజిపల్లి జగన్ని రైతులకి యూరియా నిన్న సాయంత్రం యూరియా 4ంటికి వచ్చింది. అన్లోడ్ అయ్యేసరికి 5:30 అయింది. పొద్దున్నే 8:30 కల్లా మీకు ఆన్లైన్లో పెడతామంటే కానాపురం రైతులు మొత్తం కూడా తెల్లారుజామున లేసి 5 కాడి నుంచి అక్కడ పడికాపులు కాసి ఒక్కొక్కరు యాపులు పెట్టుకొని నిలబడితే ఇలా కానాపురానికి 3 సెకండ్లలో యూరియా అయిపోయిందని మాకు ఆన్లైన్లో చూపించిన వినోద్ ఎమ్మటే 3 నిమిషాలలో వినోద్ అక్కడ వచ్చి ID నెంబర్ పెట్టాను 3 సెకండ్లలో అయిపోయింది అన్నాడు. ఆ యూరియా మొత్తం కూడా బుకింగ్ అయింది. పల్లెటూళ్ళలో పక్కన గ్రామాలలో బుకింగ్ అయిపోయింది. కానాపురం రైతులు కనీసానికి 1-2 కూడా బుక్ కాలేదు. మా పరిస్థితి ఏంది? మేము యూరియా చల్లుకోవాలా వద్దా? ఈ యాప్ వల్ల మేము నష్టపోవాలా? రైతుల మంది దాయి సావాలా? రైతులు మాకు పాత పద్ధతి మాకు కావాలి. యాప్ వద్దు. పాస్బుక్ల ప్రకారం మనం పాస్బుక్ల ప్రకారం మాకు ఇవ్వట్లేదు. గోవిందా నుంచి మాకు రావట్లేదు. అనంత నుంచి రావట్లేదు. తిప్పాల నుంచి మాకు రావట్లేదు. కానాపురం యాప్ నుంచి ప్రతి ఒక్క ఊరికి పోతున్న కట్టలు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిర్పూర్ టీలో కార్మికుల గర్జన. CITU ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రతిపాదించిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రం కార్మికులు నినాదాలతో కదిలారు. CITU ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికుల చేతుల్లో జెండాలు పట్టుకొని ముందుకు కదిలారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ ప్రధాన రహదారి గుండా బస్టాండ్ చౌరస్తా వరకు సాగింది. మార్గ మధ్యంలో లేబర్ కోడ్లు రద్దు చేయాలి, కార్మిక హక్కులు కాపాడాలి, కార్మిక వ్యతిరేక విధానాలు నిలిపివేయాలని నినాదాలతో మండల కేంద్రాన్ని మార్మోగించారు. ర్యాలీ అనంతరం CITU జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ బ్రిటిష్ పాలన కాలం నుండి కార్మికులు అనేక దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఒకే దెబ్బకు రద్దు చేసి 4 కోడ్ల రూపంలో అమలు చేయడం కార్మిక వర్గంపై అన్యాయమని పేర్కొన్నారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే పని గంటలు పెరిగే అవకాశం ఉందని, వేతన భద్రత బలహీనపడుతుందని, యాజమాన్యాలకు అధికారాలు లభిస్తాయన్నారు. కార్మికుల భవిష్యత్తు భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉమాదేవి, విమల, లక్ష్మి, శాంత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల పోషణ, గర్భిణీ స్త్రీల సంరక్షణ, ప్రభుత్వ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. తక్కువ గౌరవ వేతనాలతో, అధిక పనిభారంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ పరిస్థితి లేబర్ కోడ్ల అమలుతో మరింత కఠినమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కేసర కవిత, నిర్మల మాట్లాడుతూ గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు ముందుండి పనిచేస్తున్నారని, కానీ తమకు ఉద్యోగ భద్రత హామీ లేకపోవడం బాధాకరమన్నారు. ఆరోగ్య రంగంలో తమ సేవలను గుర్తించి రక్షణ కల్పించాల్సింది పోయి హక్కులను తగ్గించే చట్టాలు తీసుకురావడం అన్యాయమని విమర్శించారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు మురళి మాట్లాడుతూ నిర్మాణ కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని, ప్రమాద బీమా, ఉపాధి భద్రత వంటి అంశాలు బలహీన
మరుగున పడేలా కోడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు రమేష్ రోజువారీ కూలీల జీవితం ఎంత అస్థిరమో వివరించి చట్టపరమైన రక్షణ లేకుంటే కుటుంబాల జీవనం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నాగేష్, డోంగ్రి శ్యామరావు మాట్లాడుతూ గ్రామీణ పాలనలో పంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, కానీ తమకు సరైన వేతనాలు, భద్రత హామీలు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది శ్యామల పద్మ మాట్లాడుతూ తమ సేవలు విద్యార్థులు భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని, అయినప్పటికీ అస్థిర ఉద్యోగ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ నాయకులు రమా సత్యమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఆహారం అందించడంలో తమ బాధ్యత కీలకమని, కానీ చట్టపరమైన రక్షణ లేకుండా పనిచేయాల్సి రావడం అన్యాయమని పేర్కొన్నారు. లేబర్ కోడ్లు ఉపసంహరించకపోతే ఆందోళనలు మరింత విస్తరించనున్నాయని హెచ్చరించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి.